2017 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. మొత్తం అవార్డు గ్రహీతల జాబితాలో వివరాలను కేంద్రం విడుదల చేసింది. మొత్తం 5,000 ఎంట్రీలు రాగా అందులో నుంచి 500 పేర్లను ఎంపిక చేసింది. ఇక అత్యున్నత పురస్కారమైన భారతరత్న అవార్డును ఈ ఏడాదికి ఎవరికీ ప్రకటించలేదు. ఇక 2 అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ దక్కించుకున్న వారిలో ఎన్సీపీ నేత శరద్ పవార్, బీజేపీ నేత మురళీ మనోహర్ జోషి, లెజెండరీ సింగర్ కేజే యేసుదాస్ ఉన్నారు. వీరితో పాటు దివంగత ముఫ్తీ మొహమ్మద్ సయీద్, పిఏ సంగ్మా, సుందర్లాల్ పత్వాలకు మరణాంతరం పద్మ విభూషణ్లను కేంద్రం ప్రకటించింది. బాలీవుడ్ నుంచి ఆశా పరేఖ్, నేపథ్య గాయకులైన కైలాష్ ఖేర్, శంకర్ మహాదేవన్, సోనూ నిగమ్, వెటరన్ నటుడు రిషి కపూర్, నటుడు మనోజ్ బాజ్పాయ్, నృత్య కళాకారిణి లక్ష్మీ విశ్వనాథన్, కథక్కళి నృత్య కళాకారుడు సికే నాయర్లకు పద్మభూషణ్ అవార్డులు లభించాయి. ఇక పద్మశ్రీల విషయానికి వస్తే క్రీడారంగంలో రాణిస్తున్న విరాట్ కోహ్లీ, దీపా మాలిక్, దీపా కర్మాకర్, వికాస్ గౌడ్, పిఆర్ శ్రీజేష్, పారాలింపిక్స్లో ఇండియా పేరు నిలబెట్టిన మరియప్పన్ తంగవేలకు లభించాయి. ఇక ఎయిడ్స్పై రీసెర్చ్ చేస్తున్న డాక్టర్ సునీతి సాల్మన్, బాలీవుడ్ సినీ జర్నలిస్ట్ భావనా సోమయ్య, గాయని అనురాధ పాడ్వాలకు పద్మశ్రీ పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. ఖమ్మంకు చెందిన వనజీవి రామయ్యకు పద్మ అవార్డు దక్కింది. పూర్తి జాబితా బయటకు రావాల్సి ఉంది. 68వ గణతంత్ర వేడుకల సందర్భంగా ఆయా పురస్కారాలను అందజేస్తారు.